హరే కృష్ణ. సో మనం ఈరోజు 17th చాప్టర్ చూద్దామండి. 17వ అధ్యాయము. దానికి ముందు 16th చాప్టర్ 16వ అధ్యాయంలో ఏం తెలుసుకున్నామో ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక పాయింట్ ఎవరైనా? గుణాల గురించి, మనుషుల్లో గుణాల గురించి శ్రీకృష్ణుడు చెప్తున్నారు మాతాజీ. దేవి గుణము, ఆసురీ గుణము. వెరీ నైస్ మాతాజీ. దైవాసుర భాగయోగ కదా. సో దైవి గుణములు, ఆసురీ గుణములు ఎలా ఉంటాయో, ఎన్ని రకాలు, రెండు గుణాలు. యా, ఎన్ని మొత్తం గుడ్ క్వాలిటీస్ అన్ని లిస్ట్ చేశారు, బ్యాడ్ క్వాలిటీస్ అన్ని లిస్ట్ చేశారు. మనం అనుకున్నాం కదా, గుడ్ క్వాలిటీస్ అన్ని పేపర్ మీద రాసుకుని పెట్టుకుందామని. రోజు చూసినా సరే మనకి కొంచెం కొంచెం మార్పు గ్యారంటీగా వస్తుంది అనమాట. సో యా, అది క్విజ్ కూడా చాలా ఈజీగా ఉండింది మాతాజీ. ఇందాక క్విజ్ కానీ గుర్తొచ్చు. నైస్ మాతాజీ, వెరీ నైస్. సో యా, క్విజ్ కూడా అందరూ చేయండి. మీకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఎంతవరకు మనకు అర్థమవుతుందో తెలుస్తుంది. ఏమన్నా నేను కవర్ చేయలేని పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు క్వశ్చన్స్ లో. సో ఇప్పుడు 16వ అధ్యాయం చూద్దాము. దానికి ముందు గీత మహాత్మ్యం. 17వ అధ్యాయం, సారీ, గీతా మహాత్మ్యం శ్లోకం. సో యః శృణోతి గీతార్థం గీతార్థం కీర్తయాత్యేవ యః పరం శ్రావయే చ పరార్థం వై స ప్రయాతి పరం పదం. గీత యొక్క కీర్తిని శ్రద్ధగా విని పాడేవాడు లేదా ఇతరులకు ఆ ఉద్దేశాన్ని పునరుద్ఘాటించు వ్యక్తి అత్యున్నతి గమ్యాన్ని చేరుకుంటాడు. శ్రీ వైష్ణవ తంత్రసార శ్లోకం. ఈ శ్లోకం దీంట్లో తీసుకున్నారండి. సో ఇది ఎవరైతే గీతని బాగా శ్రద్ధగా వింటారో వారిని చదవడం, వినడం కానీ పఠనం కానీ చేస్తారో, ఇంకా అది ఇతరులకి ఎంత బాగా తన సాయ శక్తుల దాని యొక్క గొప్పతనాన్ని ఇతరులకి ఎలా చెప్తారో అలాంటి వాళ్ళు ఒక అత్యున్నత గమ్యాన్ని చేరుకుంటారు. సో ఈ బుక్ అనేది చాలా పర్ఫెక్ట్ బుక్ అన్నమాట. అన్ని మనం తెలుసుకున్నట్టు అన్ని వేదాంతాల్లోకి సారం ఇది. ఇది ఒక్కటి చదువుకుంటే మనకు ఎవరి లైఫ్ అయినా కంపల్సరీగా మారిపోతుంది మంచి మంచి దిశ వైపు. సో తప్పకుండా అందరూ దీని యొక్క గొప్పతనాన్ని రోజు గుర్తుంచుకుని మనం చదువుకోవడం, మన పిల్లల చేత చదివించడం చేయాలన్నమాట. యా, అది ఈ శ్లోకం. సో ఈ 17వ అధ్యాయం ఏంటంటే శ్రద్ధాత్రయ విభాగం యోగం. ఇది దీంట్లో ఏం చెప్తారంటే శ్రద్ధ అనేది మూడు రకాలుగా ఉంటాయి అన్నమాట. డిపెండింగ్ మన మనిషి యొక్క పుట్టుక వాళ్ళ కర్మలు బట్టి ఉంటుంది కదా. సో అది మంచి 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3 గుణాలతో అన్ని సెట్ చేసేసి ఉంటాయి అన్నమాట. ఆ చుట్టుపక్కల ఒక మనిషి ఒక జన్మకి తీసుకున్నారంటే ఆ పొజిషన్ లో ఎవరు వచ్చినా, వేరే సోల్ వచ్చినా, ఆ చుట్టుపక్కల వాతావరణం అన్ని అలా ఆ మనిషి బిహేవ్ చేసే విధానం అలాగే ఉంటుందన్నమాట. సో ఎందుకు వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే వాడి కర్మ బట్టి వాడి చుట్టుపక్కల ఉండే ఎన్వైరన్మెంట్ అలా తయారు చేయబడింది. సో వాడు అలాగే రియాక్ట్ అవుతాడు. సో అవన్నీ ఇంత కాంప్లికేటెడ్ లాజిక్ అంతా కృష్ణ మనం చూసుకుని మన కర్మ ప్రకారం మనం ఒక్కొక్క బాడీలో పెడుతూ ఉంటారు. సో ధనవంతుడి కుటుంబంలో, మంచి పుణ్యవంతుల కుటుంబంలో పుట్టాలంటే మనకి పుణ్యం చేసుకుని ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు అలాంటి పొజిషన్కి ఆ ప్లేస్కి వెళ్ళలేరు కదా, అలా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ 3 గుణాలు ఎలా ఉంటాయి, ఆ 3 రకాల గుణాలు ఉన్న మనుషులు ఎలాంటి పనులు చేస్తారు, అలాంటివన్నీ తెలుసుకుంటాం ఇక్కడ. ఎలాంటివి
ఎలాంటి దానాలు ఇస్తారు, ఎలాంటి పనులు చేస్తారు, ఎంత శ్రద్ధగా పూజలు ఎలా పూజలు చేస్తారు, కొన్ని విషయాలు ఇక్కడ చూస్తాము. సో అర్జునుడు అడుగుతున్నారనమాట. అర్జున ఉవాచ ఏ శాస్త్ర సారీ అర్జున ఉవాచ అర్జున ఉవాచ వినవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ తేషాం నిష్ఠా కృష్ణ సత్వమాహో రజస్తమః. సత్వమాహో రజస్తమః. ఓకే, భావం ఎవరికి చదవండి. జై శ్రీకృష్ణ మాతాజీ. హరే అర్జునుడు కృష్ణ. ప్రశ్నించను, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పముల అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? థ్యాంక్ యూ మాతాజీ. Excellent. సో సో సాత్వికము, రాజసము, తామసము 3 గుణాలు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ శాస్త్రంలో నియమాలు ఉంటాయి. శాస్త్రంలో అంటే మన వేదాల్లో నియమాలు ఉంటాయి. అవన్నీ రూల్స్ బుక్ అన్నమాట. మనం ఎలాంటి మనుషులు ఎలాంటి పనులు చేయాలి అని రూల్స్ ఉంటాయి అన్నమాట వేదాలంటే. సో అలాంటి నియమాలన్నీ పాటింపకుండా మనం వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తే, నచ్చినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుళ్ళని పూజ చేయడం, ఒక్కొక్క రకరకాల పూజలు చేస్తారు. చూస్తాం అది ఎలాంటి పూజలో. అలాంటి డిఫరెంట్ పూజలు చేసే వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? వాళ్ళు సాత్వికులని చెప్పాలా, రాజసులని చెప్పాలా, తామసులు అంటున్నారు. సో భగవానుడు ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు, చూడండి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అనువాచ త్రివిధా భవతి శ్రద్ధ త్రివిధా భవతి భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా దేహినాం సా స్వభావజా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. తామసీ చేతి తాం శృణు. ఓకే అండి. సో ఎవరు చదువుతారు? నేను చదువుతాను మాత. చదవండి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ, సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా నున్నది. ఈ విషయమును ఇప్పుడు వినుము. ఓకే. సో దేహధారి పొందిన త్రిగుణములు అనుసరించి శ్రద్ధ అనేది అంటే దేహంలో ఉన్న ఆత్మ, లైక్ దేహధారి పొందిన త్రిగుణములు. దేహధారి అంటే ఆత్మ కదా, మన ఆత్మని దేహం ధరించింది, సో దేహధారి అంటాం. ఆత్మ దేహాన్ని ధరించింది కాబట్టి దేహధారి అంటాము. సో దానికి శ్రద్ధ, సాత్వికము, రాజసము అని 3 విధములుగా ఉంది శ్రద్ధ. శ్రద్ధాత్రయము అంటే 3 త్రయము అంటే 3, శ్రద్ధాత్రయము అంటే 3 విధములు అన్నమాట శ్రద్ధ అనేది. ఇప్పుడు చెప్తాను, విను అంటున్నారు. సో యజంతే సాత్వికా దేవాన్ యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః యక్షరక్షాసి రాజసః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. యజంతే తామసా జనాః. ఓకే, భావం హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. నేను చదువుతాను. సత్వగుణము నందు నిలిచిన వారు దేవతలను, రజోగుణము నందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తయోగుణము నందు వారు భూత ప్రేతములను పూజిస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి డిఫరెంట్ పూజలు ఉంటున్నాయి.
ఇప్పుడు లైక్ మనం ఊళ్ళలో ఉంటాయి వింటాం కదా, చేతబడి చేస్తున్నారని, లేకపోతే మాంత్రికులు అని వింటాం కదా. వాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కల్పనలు లైక్ రూమర్స్ లాంటివి కాదనమాట. వాళ్ళు వాళ్ళకి అలా చేసినా వాళ్ళకి వస్తాయి శక్తులు, కొన్ని మంత్రాలు వల్ల పవర్స్ వస్తాయి. కానీ అదేంటి అది దాన్ని తమో గుణంలో చేసే వాళ్ళకి నాశనం అవ్వడానికి వచ్చే శక్తులే అన్నమాట. అవి పనికొచ్చే శక్తులు ఏమీ కాదు. సో వాళ్ళంటి వాళ్ళు రాక్షసుల్ని పూజిస్తారు, ఆత్మల్ని పూజిస్తారు, అవి పుర్రెలు అవి పెట్టుకుని పూజలు చేస్తారు. అదొక టైప్ ఆఫ్ పూజలు అన్నమాట. అవి రాక్షస తమో గుణం పూజలు. నెక్స్ట్ రజోగుణము. రజోగుణం చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ మధ్య సినిమా యాక్టర్లకి పొలిటీషియన్స్ కి దండాలు దండాలు గుళ్ళు కట్టేయడం. తమిళనాడులో కూడా చూస్తాము మనం, హీరోయిన్లకి గుళ్ళు, ఇంకా కొంతమంది అయితే భార్యలకి గుళ్ళు, భర్తలకి గుళ్ళు. ఇవన్నీ ఈ రజోగుణం అన్నమాట. ఆ ఆ వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ రావడానికి, లేకపోతే ఏదైనా ప్రయోజనం కలగడానికి అలా చేస్తూ ఉంటారన్నమాట. అది కూడా ఎందుకు పనికిరాని పూజలే. నెక్స్ట్ ఇది పైకి చూస్తే లైక్ సత్వగుణం నందు చూస్తే ఇలా దేవతలను పూజిస్తారు. వివిధ రకాల దేవతలు ఉన్నారు కదా మళ్ళీ, ఎవరికి నచ్చిన వాళ్ళ దేవతలు వాళ్ళని పూజిస్తారు. ఇది సత్వగుణం. ఇంకోది ఈ మూడిటికి మించింది ఇంకొక గుణం ఉంది, అది శుద్ధ సత్వం అన్నమాట. సో ఎవరైతే వీళ్ళందరికీ మూల కారణమైన విష్ణువుని కానీ శ్రీకృష్ణుని కానీ పూజిస్తారో అలాంటి వాళ్ళు శుద్ధ సత్వంలో నందు ఉన్నట్టు. సో అది పర్ఫెక్ట్ పూజా విధానం, పర్ఫెక్ట్ నాలెడ్జ్ పర్మనెంట్ గా ఉంటుంది. వీళ్ళందరూ చేసి ఇప్పుడు దేవతలకు పూజలు చేస్తున్నారు, అవి పర్మనెంట్ గా ఇస్తాయా మనకి? మీరు ఏదో చాప్టర్ లో నెంబర్ గుర్తులేదు, ఒక చాప్టర్ లో చెప్తారండి. ఈ దేవతలు పూజించే వాళ్ళు, దేవతలందరినీ పూజించే వాళ్ళకి వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి. కానీ టెంపరీగానే ఉంటాయి, అంతే కదా. వీళ్ళందరూ ఓన్లీ ఒక ఆరోగ్యరస్తు ఐశ్వర్యాభివృద్ధస్తు అని దీవిస్తారు. మోక్షం ఎవ్వరు ఇవ్వలేరు, బికాజ్ వాళ్ళకే లేదు. వాళ్ళే విష్ణువుని అడగాలి మోక్షం ఇవ్వాలంటే. సో వీళ్ళు ఇచ్చేవన్నీ టెంపరీ బెనిఫిట్స్ అనమాట. సో మనం నిజంగా యుక్తులమై ఉంటే మనం పర్మనెంట్ గా బెనిఫిట్ ఇచ్చే దేవుణ్ణి మనం కొలవాలి. అది అది మంచిదన్నమాట. నెక్స్ట్ ఆహారము. ఎన్ని రకాల ఆహారములు ఉంటాయి, ఎవరు ఏమి తింటారో ఇప్పుడు చూద్దామండి. సత్వగుణంలో ఆహారము రసము గల ఆరోగ్యమైనగా ఉంటాయి. కొవ్వు హృదయానికి ఆనందం. లైక్ ఇప్పుడు పాలు, పెరుగు అలాంటివి. సో పళ్ళు, పాలు చూసారా ఇక పిక్చర్ లో, ఇలాంటివి జ్యూసీగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటాం కదా, ఇలాంటివి. వీటి వల్ల మనకి ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని బాగుంటాయి. కానీ నచ్చాలి. సో ఈ జీవిత వ్యవధి పెంచుతుంది, శుద్ధి, బలము, ఆరోగ్యము, సంతృప్తి, ఇవన్నీ మనం కరెక్ట్ గా చేసుకుంటే మన మైండ్ కూడా బాగా డెవలప్ అవుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, దేవుడి వైపు వెళ్తుంది దృష్టి, అలా ఉంటుంది అనమాట. అలా కాకుండా రజోగుణంలో చూస్తే చేదుగా, పుల్లగా, కారము, మసాలాలు అలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ రజోగుణం అన్నమాట. అందుకే మనం చూస్తే గుడిలో ప్రసాదం పెట్టినప్పుడు ఎంత కమ్మగా ఉంటాయి. అవి ఎక్కడన్నా కారంగా ఉండి మన నీళ్లు తాగేంత కారంగా ఎప్పుడన్నా చూసామా? లేదు. సో అలా సాత్వికంగా తింటే మన బాడీకి, మైండ్ కి కూడా చాలా మంచిది. ఈ దుఃఖము, బాధ, వ్యాధి అలాంటివి ఉండవు అన్నమాట. నెక్స్ట్ తమో గుణం. రుచి లేనివి, కుళ్ళిపోయినవి, కుళ్ళిన అవశేషాలతో కూడిన ఆహారము, అస్పృశ్య వస్తువులు, ఈవెన్ టచ్ కూడా చేయలేమన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కుళ్ళిపోయినవంటే వైన్ చూడండి, గ్రేప్స్ ని కుళ్ళపెట్టి వైన్ లాంటివి చేస్తారు కదా, అవన్నీ కుళ్ళిపోయినవే. కానీ అదొక రకమైన ఫుడ్ అనుకుని జనాలు తింటున్నారు, తాగుతున్నారు. నెక్స్ట్ ఇంకా మాంసాహారాలు, ఇవన్నీ అస్పృశ్యం వస్తువులు అవన్నీ. కానీ వీళ్ళు అలాంటివే ఇష్టపడతారనమాట, తమో గుణంలో ఉన్న వాళ్ళు. నిద్ర, సోమరితనం ఇవన్నీ వస్తాయి ఇవి తినడం వల్ల.
కరుణ ఉండదు. ఉమ్, ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి టేస్ట్ కోసం ఏదన్నా తినేస్తారు అనమాట. అలా. నెక్స్ట్ యజ్ఞము. గుణములు గుణములు లక్షణములు. సత్వగుణంలో వాళ్ళు ఎలాంటి చేస్తారంటే శాస్త్రాల ప్రకారం బడుచుంది, విధిగా నిర్వర్తింపబడుతుంది, ప్రతిఫలం కోరుకోదు. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళు చూడండి, దేవతలకి పూజలు చేయడము, లైక్ యజ్ఞం చేయాలంటే అందరి మంచి కోసం చేస్తారు. ఇదివరకు రాజులు వాళ్ళు చేస్తారు కదా, రాజసూయ యజ్ఞాలు అవన్నీ. ఇవన్నీ వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఎవరు చేయరు, కానీ మనుషులందరూ బాగుండాలి, జనాలందరూ బాగుండాలి అన్నట్టుగా వాళ్ళు అలా చేస్తారు. ఇలా రూల్ ప్రకారం, శాస్త్రం ప్రకారం చేస్తే, శాస్త్రాల్లో కూడా కొన్ని యజ్ఞాలు చేయమని చెప్పారు కదా. లైక్ ఇప్పుడు పెళ్ళి ఉందనుకోండి, పెళ్లి అలాంటి వాటికి కొన్ని అదేంటి అగ్నితో యజ్ఞం చేస్తారు, ఆ వేద మంత్రాలతో చేస్తారు. సో అది అలా చేయాలి. అందుకు అలా చేస్తేనే మనం సత్వ గుణంలో ఉండి ఫాలో అవుతున్నట్టు. సో కొన్ని నియమాలు అలా శాస్త్ర ప్రకారం చేస్తే అది సత్వగుణం కలిగిన వాళ్ళు అనమాట, అలాంటి వారు. నెక్స్ట్ రజోగుణం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూస్తే ఇది ఏంటంటే జనమేజయుడు ఒక యజ్ఞం చేస్తారు. దానికి ఎందుకంటే జనమేజయుడు వాళ్ళ తండ్రి గారు ఒక సర్పం కాటు వల్ల చనిపోయారు, పరీక్షిత్ మహారాజు. సో ఆ కాటు, మా తండ్రి గారిని ఒక కాటేసిన పాము ఎక్కడున్నా వెతికి చంపాలని ఆయన వెతుకుతారు, అన్ని లోకాలు తిరిగి వెతుకుతారు, కానీ దొరకలేదు. అందుకు ఇంకా సరే, నేను ఒక యజ్ఞం చేస్తాను, దాంట్లోకి అన్ని ఆటోమేటిక్ గా అవే వచ్చి పడిపోతూ ఉంటాయి అన్నమాట, ఇలా ఆకాశం నుంచి పాములు. ఆ సర్పయజ్ఞం ఏదో చేస్తారు. చేసినప్పుడు అది చూడండి, వాళ్ళు ఎక్కడైనా దాన్ని దీంట్లో ఇలా చేయడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ వేరే దేవతలు ఎవరో వచ్చి మంచి మాటలు చెప్పి ఆపించారనమాట. సో ఇలాంటి యజ్ఞాలు కొంతమంది చేస్తారు. భౌతిక ప్రయోజనముల కొరకు అండ్ గర్వము కొరకు నిర్వర్తింపబడుతున్నది ఇలాంటి యజ్ఞాలు రజోగుణంలో. నెక్స్ట్ తమో గుణం. శాస్త్రాలతో తమ సంబంధం లేకుండా నిర్వహించబడుతుంది. ప్రసాదం పంపిణీ చేయరు, వేద మంత్రాలు పఠించరు, విశ్వాసం లేకుండా నిర్వర్తింపబడుతుంది, అర్చకులకు పారితోషికం ఇవ్వరు. ఇలాంటివి చూస్తే ఆ ఒక్క నిమిషం అండి, ఛార్జింగ్ అవుతుంది. జస్ట్ సెకండ్ అండి. యా, సారీ అండి. ఓకే, స్క్రీన్ షేర్. ఓకే. ఓకే. సో ఇలాగా తమోగుణంలో ఉన్న వాళ్ళు శాస్త్రంతో సంబంధం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యజ్ఞాలు చేస్తారనమాట. కొంతమంది మనం చూస్తాం కదా, నిప్పుల్లో నడవడము, అలాంటివి అంతలా హింసించుకుని చేయమని ఎవరు చెప్పలేదు. ఒకళ్ళు చేశారని, లేకపోతే ఎవరో చెప్పారని ఇలా చేసేస్తూ ఉంటారు. అక్కడ వేద మంత్రాలు ఏమి ఉండవు, విశ్వాసం ఏదో మూఢనమ్మకం లాంటివి ఉంటాయి, కానీ నిజంగా విశ్వాసం ఎక్కువ చేయట్లేదు. అర్చకులు ఉండరు, అర్చకులకి పారితోషికం అలాంటివి ఏమి ఉండవు. ఇంకా వాళ్ళ ఆ
వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. అలాంటివి తమో గుణంలో వచ్చే యజ్ఞాలన్నమాట. నెక్స్ట్ కఠోర తపస్సు. సో తపస్సులు అలాంటివి చేస్తారు చూడండి. సత్వగుణంలో ఉన్న వాళ్ళు గొప్ప విశ్వాసం, అతీత విశ్వాసం ఉంటుంది. వస్తులాభం ఆశించకపోవడం ఉంటుంది. ఎవరి కొరకు చేస్తున్నారు? సర్వో సర్వోన్నతుడైన శ్రీకృష్ణ భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం చేస్తున్నారు. సో మంచి భక్తితో, భక్తి శ్రద్ధలతో వాళ్ళ కోసం నాకు ఇది కావాలని చేయరు. కానీ దేవుడి కోసం చేస్తారు. దేవుని ఇలా చేస్తే దేవుడికి నచ్చుతుంది. ఇలా పుస్తకాల్లో చెప్పారు. ఇలాగా ఏంటి అందరికీ హరినామం ప్రచారం చేయడం నాకు ఇష్టము అని చెప్తారు కదా. భగవద్గీతలో కూడా ఒక 2-3 శ్లోకాల్లో చెప్తారనమాట. అలా నాకు ఇష్టమని క్లియర్ గా చెప్పినప్పుడు అది చేస్తే బాగుంటుందా? మనకి ఓహో ఇది నచ్చుతుందేమో దేవుడికి అని మనం అనుకుని చేయడం బాగుంటుందా? సో మనం అనుకోకర్లేదు. అన్ని క్లియర్ గా ఉన్నాయి మన బుక్స్ లో, ఈ శాస్త్రాల్లో. అవి చదువుకోవడం, వాళ్ళు చెప్పిన మాట శాస్త్ర ప్రకారంగా ఉందో లేదో చూసుకోవడం, అలా ఫాలో అవ్వడం చేస్తే చాలు. మనం సొంతంగా ఉపయోగించక్కర్లేదు అనమాట మన మైండ్ ని. నెక్స్ట్ రజోగుణం. రజోగుణంలో గర్వంతో కూడి ఉంటుందన్నమాట. అంటే ఏదైనా గౌరవం పొందడానికి కానీ, కీర్తి అత్యంత విలువైనదిగా పరిగణించుట. సో ఇలాంటి కీర్తి కోసము, వాటి కోసము, గౌరవం కోసము కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు తపస్సులాగా. తపస్సు అంటే యాక్చువల్ తపస్సు కాదు. బట్ ఏదైనా పని సీరియస్ గా చేస్తున్నారంటే ఏదైనా పని లైక్ అన్నదానాలు చేస్తున్నారు అనుకోండి. కొంతమంది కొంచెం ఇచ్చి ఫోటోలు తీ అని పబ్లిసిటీ చేసుకుంటారు చూడండి. అలా కీర్తి కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అది అంతా రజోగుణం కింద వస్తుంది. తమో గుణం ఏంటంటే మూర్ఖత్వం. లైక్ స్వీయ హింస, ఇతరులకు నాశనం చేయడం, గాయపరచడం. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసేసుకుంటారు. అదే ఆ రకంగా దేవుడు ప్లీజ్ అవుతారేమో అని అనుకుంటారన్నమాట. లైక్ ఇందాక చెప్పాను కదా, నిప్పుల్లో నడవడము, లైక్ నాలుక మీద సూదులు గుచ్చుకుంటారు కొంతమంది. ఇంకా ఇంకా ఇదివరకు చూస్తే ఇక్కడ హిరణ్యకశిపుడు చూస్తే ఇదిగో చూడండి ఫోటోలో చీమలు పుట్టులు కూడా పట్టేస్తున్నాయి. ఆ చీమలు శుభ్రంగా తినేస్తున్నాయి బాడీని. అయినా సరే నేను కదలను, నేను మెదలను అనుకుని అలా తపస్సు చేసేస్తున్నారు వరాల కోసం. వరాలకు తెచ్చుకుని విష్ణువుని మీదకి ఫైటింగ్ చేయడానికి అన్నమాట. అవన్నీ మోటివ్ చూసుకోవాలన్నమాట. అన్నిటికీ వెనక వాళ్ళకి ఏం ఆశించి చేస్తున్నారు అనేది ముఖ్యం. ఏమి ఆశించకుండా భగవంతుని ప్రసన్నం కోసం చేసుకుంటే సత్వగుణం. ఏదో మనకు ప్రెజెంట్ లైక్ మన టెంపరరీ బెనిఫిట్స్ కోసం ఏదో కీర్తి వాటి కోసం చేయడం రజోగుణం. అండ్ ఇదేమో ఇది టూ మచ్ అన్నమాట. స్వీయ హింస, ఇతరుల్ని నాశనం చేయడం కోసం చేయడం తమోగుణం. ఇంతలా చేయకూడదు. నెక్స్ట్ దాతృత్వం, దానం కూడా చెప్తారు ఇక్కడ. ఇక్కడ మనకి అన్ని అసలు ఎలా భగవద్గీత అంటే అన్ని విషయాలు మనకి తెలిసిపోతాయి అన్నమాట. ఏ విషయంలో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరికి దానం ఇవ్వాలి, ఎలాంటి క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోవాలి, ఎలాంటివి ఆసురీ గుణములు మనం తీసుకోకూడదు. మొత్తం కంప్లీట్ బుక్ అన్నమాట ఇది. సో ఇక్కడ దాతృత్వం ఏం చెప్తున్నారంటే సత్వగుణంలో లక్షణములు ఎలాంటి మైండ్ సెట్ తో మనం డొనేషన్స్ లాంటి కానీ దానం కానీ ఇవ్వాలి అంటే విధేయతతో, నాకు ఎక్కువ ఉంది కొంచెం తీసుకో అని పడేయడం కాదు ఇష్టం. లైక్ విసిరేస్తారు కదా, అలా కాకుండా చాలా వినమ్రతతో విధేయతతో ఇవ్వాలి. తిరిగి మళ్ళీ నాకు ఇది ఇస్తే నాకు రేపు ఇది ఇస్తావా అన్నట్టుగా ఆశించి ఇవ్వకూడదన్నమాట. మనకి దానం అనేది మంచిగా మనకి మళ్ళీ ఫలాపేక్ష లేకుండా ఇవ్వాలి. సరైన ప్రదేశము, సమయము వద్ద ఒక యోగినికి ఇవ్వాలన్నమాట. ఒక టైము, ప్లేస్ అలాంటి కూడా చూసుకుని ఇవ్వాలి. అది సత్వగుణంలో ఉన్న దానం. రజోగుణంలో దానం చేసేవాళ్ళు తిరిగి రావాలని ఆశతో చేస్తారు. మనం ఇచ్చింది మళ్ళీ మనకి కొంతమంది గుడిలో డబ్బులు కూడా 10 రూపాయలు ఇస్తే దేవుడు 100 రూపాయలు ఇస్తారని ఎవరైనా చెప్తే
వేసేస్తారు తిరిగి రావాలని ఆశతో. సో అది కూడా రజోగుణం కిందే వస్తుంది. మనం ఏం ఆశించకుండా దేవుడి సేవ కోసం ఇస్తున్నాము అనే భావంతో ఇస్తేనే అది సత్వగుణం అన్నమాట. అసహ్యకరమైన ఆలోచనలతో కూడా ఇవ్వకూడదు. నెక్స్ట్ తమోగుణం అంటే అపవిత్ర ప్రదేశము, సమయం. అపవిత్ర ప్రదేశంలో కూడా మనం దానాలు చేయకూడదు. ఒక టైము, ప్లేస్ అని చెప్పాను కదా! అది చూసుకొని చేయాలి. అండ్ ఒక అర్హులు, యోగ్యులుగా ఉండాలి. చూడండి ఇప్పుడు ఇలా రోడ్ల మీద చూస్తూ ఉంటాం కదా! వీళ్ళు ఇక్కడ నేను మీరు చెప్తే నమ్మరు. నో మనీ ఫర్ బీర్ ఆర్ హోమ్ అని కూడా బోర్డ్ పట్టుకొని మరి అడుగుతున్నారు కొంతమంది ఇక్కడ. చాలా డైరెక్ట్‌గా హ్మ్. దాని కోసం కూడా అడుగుతున్నారనమాట. అలాంటి వాళ్ళకి కూడా కొంతమంది కార్లు ఆపి మరి డబ్బులిస్తూ ఉంటారు. అలా ఇస్తే ఏంటి ఇప్పుడు వాళ్ళు తాగి ఇంకొకళ్ళని డిస్టర్బ్ చేయడం కానీ, లైక్ ఎవరన్నా కొట్టడం కానీ, చేయడం కానీ చేస్తే వాళ్ళు చేసే కర్మకి మనమే బాధ్యతలవుతాం కదా! అది కూడా ఆలోచించాలి. అంత అంత ముందు చూపుతో ఉండాలనమాట. వాళ్ళేం చేస్తారో మనకు తెలీదు కాబట్టి ఆ డబ్బులు ఎలా వినియోగం చేస్తారో మనకు తెలీదు కాబట్టి మనం ఇవ్వకూడదు. ఎక్కడైతే మనం నమ్మకంగా ఈ పని మంచికే ఉపయోగిస్తారు అని గ్యారంటీ ఉంటుందో, మనం చూడగలుగుతామో అట్‌లీస్ట్ అలాంటి వాటిలకే మనం ఇవ్వాలన్నమాట. లేకపోతే వాళ్ళు చేసిన కర్మలకి మనం కూడా బాధ్యులమవుతాం. మనం చూస్తాం కదా! కోర్ట్‌లో ఏమన్నా కేస్ వేసి హ్మ్. ఎవరైనా బాంబ్ పెట్టారనుకోండి. ఈ బాంబ్ ఎక్కడి నుంచొచ్చింది? ఎవరు నీకు అందించారు? అలా పెడతారు కదా! అందరికి శిక్ష ఉంటుంది కదా! సో, అలా అన్నమాట. మనం ఇచ్చే డబ్బులు కూడా ఎలా అవుతాయో తెలియనప్పుడు మనం ఇవ్వకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో, అలా యాహ్! ఇది కొంచెం షార్ట్‌గా ఫాస్ట్‌గా చెప్పాను ఈ చాప్టర్. సో, లాస్ట్ స్లైడ్ ఏంటంటే ఇది. సూర్యగ్రహణం సమయంలో కోటి గోవులను దాతృత్వంలో పంచిన గంగా మరియు యమునా సంగమం వద్ద లక్షలాది సంవత్సరములు నివసిస్తున్న లేదా బ్రాహ్మణులకు బంగారు పర్వతాన్ని దానం ఇచ్చిన అతను హరే కృష్ణుని దివ్య మంత్రాన్ని జపించడం ద్వారా పొందిన ఫలంలో 100 వంతు భాగాన్ని కూడా పొందలేడు. చూడండి ఇవన్నీ ఎంత మంచి మంచి పనులు. గ్రహణం టైంలో సూర్యగ్రహణమైనా, చంద్రగ్రహణంలో అయినా మనం ఇల్లు అంతా శుభ్రం చేసుకొని దానం ఇవ్వాలంట. ఆ దానాలు ఇవ్వడం వల్ల ఆ గ్రహణం మనకి ఆహ్, గ్రహణ ఎఫెక్ట్స్ మనకి ఉండవన్నమాట. అలాంటి కోటి గోవులను దానం ఇచ్చిన గంగా మరియు యమునా సంగమంలో స్నానం పుష్కరాల్లో చేస్తారు కదా! అలాంటి స్నానాలు చేసి హ్మ్. చేసి చేసిన లక్షల హ్మ్. లైక్ అలాంటి చోట కూడా నివసిస్తున్నా సరే వచ్చి నెక్స్ట్ బ్రాహ్మణులకు పర్వతమంత బంగారాన్ని దానం ఇచ్చినా సరే, అతను హరే కృష్ణ దివ్య మంత్రాన్ని జపించడం ద్వారా వచ్చిన ఫలితంలో 100 వంతు 100th పార్ట్ కూడా కాదనమాట. ఇన్ని చేసినా సరే. సో, మనకెంత ఈజీగా చేశారో చూడండి. కలియుగంలో ఇదొక్కటే మనకి పాజిటివ్ థింగ్ అన్నమాట. మిగతా అన్ని నెగెటివ్సే. ఆహ్, కలికాలం మందబుద్ధి, ఆయుష్ తక్కువ అన్ని నెగెటివ్సే. ఇదొక్కటే మనకి సింపుల్‌గా చేస్తే చాలు అని మనకి చాలా ఆహ్, మంచి మంచి మాట చెప్పారన్నమాట పెద్దలు. సో, మనం తప్పకుండా దీని ఆశ్రయం తీసుకోవాలి హరినామంకి. అండ్ మనం యాహ్! తప్పకుండా జపం చేసుకోవాలి ఎవ్రీ సింగిల్ డే. అంతేనండి ఈరోజు చాప్టర్. ఏమైనా ప్రశ్నలుంటే అడగొచ్చు. నేను ఫాస్ట్‌గా వెళ్ళిపోయాను ఈరోజు. క్లియర్‌గానే ఉంది కదండీ! ఈరోజు ఈజీ టాపిక్ అనే అనుకుంటున్నాను. మీకెలా అర్థమైందో చెప్తారా? ఫస్ట్‌లో జానకి గారు వీడియో ఆన్ చేశారు. చాలా చాలా బాగా అనిపించింది చూస్తూ మాట్లాడినందుకు అప్పుడు. థాంక్స్ అవునండి అండి. కదా! అదే యాహ్! మిమ్మల్ని చూడటం కూడా హ్యాపీ అనిపిస్తది. అందుకనే సరే మనం అలా ఆన్‌లైన్‌లో ఉంటే కొంచెం బావుంటాం కదా! అందరూ ఉన్నట్టని. అవునండి. థాంక్ యూ అండి. అయ్యో! ఏమన్నా పర్వాలేదండి. ఎలా ఉందండి క్లాస్ అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఏమన్నా క్వెషన్స్ ఉంటే? క్వెషన్స్ బాగుంది. అంటే లేదండి. బానే ఉంది. అంతా బాగా అర్థమవుతుంది. మీరు ఆహ్, ఒక్కొక్క శ్లోకం చదివి దాని అర్థం అంతా చెప్తున్నారు కదా! బావుంది. ఓకే. అండ్ అప్ టు డేట్‌గా క్విజ్‌లు కూడా చేస్తామండి. అంటే ఓకే. మంచి మార్కులు రాకపోయినా పర్లేదు కదా! యాహ్! పర్వాలేదండి. పర్వాలేదు.
మీ అంటే ప్రయత్నం వాటికి చూస్తారంతే. ఆన్సర్‌లు ఒకటేలా అనిపిస్తున్నాయి. అంటే ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే హ్మ్. అంటే ఇంకా అలాంటి మీకు క్వెషన్ అర్థంగా ఆ! అలాంటి క్వెషన్స్ ఏమన్నా ఉంటే నోట్ చేసుకొని అడగొచ్చండి నెక్స్ట్ క్లాస్‌లో కానీ, ఇది ఇలాగా ఇలా ఈ టైంలో అడగొచ్చు. ఈసారి రాస్తానండి. అనుకున్నాను గానీ, అంటే ఏదో ఆన్సరు చూసేసాక ఓహ్! ఇదవుతది కదా! ఇదే కరెక్ట్ కదా! అనిపిచ్చింది. యాహ్! అదేలెండి. యాహ్! అది షార్ట్ టైమ్ కదా! ఇంత టైంలో అన్నీ కవర్ చేయలేకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు అన్నీ కవర్ చేయలేకపోవచ్చు. క్వెషన్స్ హ్మ్. యాహ్! డౌట్స్ ఉంటే అడగండి. హ్మ్. యాహ్! హరే షూర్. కృష్ణ కవిత గారు. కవిత మాతాజీ చెప్పారు. ఓకే. థాంక్స్ అండి. ఆ! ఏదో నాకు తెలిసినంతలో కొంచెం చెప్పాను. లేదు మాతాజీ, అందరూ చాలా చెప్పారు. ముగ్గురు ఈక్వల్‌గా చెప్పారు. థాంక్ యూ మాతాజీ. కరుణామయి మాతాజీ, విమల మాతాజీ, మీరు. ఆల్ గ్లోరీస్ టు గురు యెస్. గోపి బాబాజీ అండ్ గురు మహారాజ్ మాతాజీ. అవును మాత. కరెక్ట్. అండ్ యాహ్! రేపటితో ఆఖరి రోజండి. సో, రేపు కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. నేను టెంపుల్‌కి వెళ్తానండి రేపు. అక్కడి నుంచి జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. చూడాలి ఎలా ఉంటుందో. ఏ యాహ్! టెంపుల్ మాతాజీ? మేము ఇక్కడ నార్త్ కేరళానాలో ఉంటున్నామండి. సో, ఇక్కడ ఆ! ఆహ్